హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుధా. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు చాలామందికి నిజంగా మన కోసమే ఈ మాటలని మంచిగా ఫీల్ అవుతారు, కానీ కొందరికి నచ్చకపోవచ్చు. అయినా నేను ఇప్పుడు చెప్తుంది ఒక అమ్మాయి కథ, వ్యధ. ప్రస్తుతం రోజులు చాలా మారాయి అంటున్నారు, కానీ మారనిది అమ్మాయి జీవితం. మీరు అనుకోవచ్చు, అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందున్నారు, మగవాళ్ళతో సమానంగా అన్నీ చేస్తున్నారని. కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది? మగవారితో సమానంగా ఆడవారిని చూస్తున్నారా? ఇక్కడ నేను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని విమర్శించడం లేదు. ఒక అమ్మాయిగా సమాజంలో ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. ఒక స్త్రీ కూతురిగా, చెల్లిగా, భార్యగా, కోడలిగా, తల్లిగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో తన బాధ్యత వహిస్తుంది. ఒక వ్యక్తి స్త్రీ గురించి గొప్పగా ఉపన్యాసం ఇచ్చి ఇంటికి వెళ్ళి తన భార్యను పట్టించుకోకపోతే, తల్లికి గౌరవం ఇవ్వకపోతే ఆ ఉపన్యాసంలో అర్థం ఉందా? లేదు కదా. సమాజంలో జరిగేది ఇదే. అలాగే స్త్రీ ఎన్ని రంగాల్లో అభ్యుదయం సాధించినా కూడా భార్య, తల్లి అయిన వెంటనే తను ఏ పెద్ద హోదాలో ఉన్నా తన బాధ్యతలు మర్చిపోదు. స్త్రీల పేరుతో ఎన్నో పథకాలు పొందుకుంటారు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అంటారు. ఎక్కడైనా క్యూ లైన్ ఎక్కువ ఉంటే స్త్రీలను ముందు పెట్టి కావాల్సింది తీసుకుంటారు. మరి అన్నిట్లో ముందున్న స్త్రీ సమాజంలో ఎక్కడ ఉంది? ఒక అమ్మాయి చదువు, ఉద్యోగం రీత్యా కుటుంబంకి దూరంగా ఉంటే ఏదో తప్పుగా చూస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా తన కోసం, తన కుటుంబం కోసం మంచిగా బ్రతికే అమ్మాయిని కూడా చెట్టగానే చూస్తారు, చెప్పుకుంటారు. మంచిగా బ్రతకాలి అనుకున్నా బ్రతకనివ్వరు, బ్రతికినా మంచిగా లేదు అంటారు. ఇదే నేటి సమాజం తీరు. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం మన సంగీతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైన 90s టాపిక్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.